श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 శ్రీ सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జీజీ నార్కే నిన్నటి తరువాయి. బాబా యొక్క గొప్పతనము, వారి నిజతత్వము నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమైంది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వారు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానవ మాత్రం వల్ల కూడా మెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వం, మానవతత్వం రెండూ సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయంతో షిరిడిలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవ స్వరూపులే. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పారు. నేను దానిని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్లు మాత్రమే అయినా జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండడానికి అవకాశం లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెబితే నమ్ముతావా అని వాళ్ళు నన్ను అడిగారు.
నమ్ముతానని చెప్పాను. అందరం కలిసి బాబా దగ్గరికి వెళ్ళాము. మాధవరావు మరికొందరు భక్తులు బాబాను ఈ విషయం అడిగారు. భక్తులు: బాబా, పురాణాలు నిజమేనా? బాబా: నిజమే. భక్తులు: శ్రీరాముడు శ్రీకృష్ణుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? బాబా: వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు: నార్కే వీటిని నమ్మడం లేదు, మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు. బాబా: అతను చెప్పింది నిజమే, నేను మీ తండ్రిని, మీరలా మాట్లాడకూడదు, మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్తు భగవంతుడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడు తాను భగవత్ స్వరూపుడనని చెప్పుకోలేదు. బాబా తమ దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించలేదు. సాంఘిక నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారెప్పుడూ గౌరవప్రదమైన వస్త్రధారణ ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తసరిగా ఉండేవారు. బాబా యొక్క మనోవైఖరి: బాబా ఆనంద పారవస్యంలో ఉన్నప్పుడు నేనే భగవంతుణ్ణి, మై అల్లాహు అని పలికేవారు. ఇందులో సందేహమే లేదు. నేను స్వయంగా విన్నాను కూడా. అయితే అలా ఎప్పుడో ఒకసారి జరిగేది కానీ తరచుగా కాదు. భగవంతుడు అంటే ఫకీరు ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన పనులు నిర్వర్తిస్తూ బాబా ఒక భక్తుని వలె మెలిగేవారు. భగవంతుడే యజమాని, అల్లా మాలిక్. భగవంతుడు మేలు చేస్తాడు, అల్లా భలాకరేగా. భగవంతుడు అనుగ్రహిస్తాడు అని బాబా తరచూ పలుకుతుండేవారు. నేను అల్లా యొక్క బానిసను, నేనెప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉంటారు అని కూడా చెప్పేవారు. బాబాకు స్త్రీల పట్ల గల దృక్పథం: బాబా అస్ఖలిత బ్రహ్మచారి. ఈ విషయం వారి నేత్రాలలోని దివ్య తేజస్సును చూస్తే అర్థమవుతుంది. వారు స్త్రీలను దూరంగా ఉంచేవారు. కొద్దిమంది మహిళలను మాత్రమే తమ పాదసేవ చేసుకునేందుకు అనుమతించేవారు, అది పగటిపూటే. బాబా వస్త్రధారణ శరీరాన్ని ప్రదర్శించని రీతిలో గౌరవప్రదంగా ఉండేది. బాబా యొక్క విశిష్ట స్వభావము: బాబా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజును పేదను సమదృష్టితో చూసేవారు. ఎందరో ధనవంతులు, పరపతి గల ఉద్యోగులు, అధికారులు వారిని దర్శించడానికి వచ్చేవారు. కానీ బాబా వారికి ఎలాంటి ప్రత్యేకత చూపేవారు కాదు. బాబా తమ దగ్గరకు వచ్చే భక్తుల అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారు కానీ వారి బాహ్యాన్ని చూసేవారు కాదు. ఒకసారి బాబా ఒక పేదవారిని శ్లాఘిస్తూ అతని వద్ద చాలా పైసలు ఉన్నాయని చెప్పడం గమనించాను. అంటే అతను ఎంతో పుణ్యాత్ముడని వారి భావం. కఠిన న్యాయం: బాబా వంటి మహనీయుల గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. ఉదాహరణకు, బాబా వద్దకు దుండగులు, అత్యాశాపరులు, వేశ్యలు, రకరకాల పాపాలు చేసిన వారు ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వస్తూ ఉంటారు. వాళ్ళు బాబా సన్నిధిని ఉపయోగపెట్టుకుని ఉన్నతి సాధించలేక వెళ్ళిపోయి నరక కోపంలో పడి బాధపడుతుంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవారు. బాబా న్యాయము కఠినమైనది. గర్భంలో అడ్డం తిరిగితే బిడ్డనైనా సరే కోసి బయటికి తీయవలసిందే అంటారు బాబా. భయంకర అంటువ్యాధుల బారిన పడిన వాళ్లతో, ఆ రోగాలకు కారణమైన శక్తులతో కూడా బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవు కానీ బాబాకు పూర్తిగా తెలుసు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా లక్ష్య పెట్టగా వ్యాధిగ్రస్తులపై బాబా చూపే ప్రేమ, ఆదరణ భక్తులలో వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది. నాకు తెలిసిన ఇలాంటి ఒక సంఘటనను వివరిస్తాను. బాబాకు ప్రతిదినం షిరిడీలోని ఒక హల్వా దుకాణదారు నుండి మిఠాయి నైవేద్యంగా పంపబడేది. 1916 సంవత్సరంలో షిరిడీలో ప్లేగు బాగా ప్రబలింది. ఆ దుకాణదారుడు ప్లేగు బారిన పడి మరణించాడు. ఆ సమయంలో బాబా నన్ను ఆ దుకాణానికి వెళ్ళి మిఠాయి తీసుకురమ్మని అడిగారు. విలపిస్తున్న ఆ దుకాణదారుని భార్య దగ్గరికి వెళ్ళి బాబా ఆదేశాన్ని తెలియజేశాను. తన భర్త శవాన్ని చూపుతూ తీసుకోదలిస్తే అల్మారా నుండి మిఠాయి తీసుకోవచ్చని ఆమె చెప్పింది. దానివలన నేను మిగిలిన వారు ప్లేగు బారిన పడతామేమనే భయంతో వణికిపోతూనే మిఠాయి తీసుకొచ్చాను. దానిని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాము. బాబా నాతో, నీవు షిరిడిలో ఉంటే మరణిస్తావని, షిరిడి విడిచి వెళ్తే సురక్షితంగా ఉంటానని అనుకుంటున్నావా? కానీ అలా జరగదు. మరణించవలసిన వారే మరణిస్తారు, రక్షింపబడవలసిన వారు రక్షింపబడతారు అన్నారు. షిరిడిలో కలరా వ్యాధి వ్యాపించి ఉన్నప్పుడు కూడా బాబా నాకు అలాగే ధైర్యం చెప్పారు. కుష్ఠరోగులు బాబా పాదాలు మర్దన చేసేవారు. వాళ్ళలో ఒక అతనికి వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠరోగిని దుని నుండి ఊది తీసి భక్తులకు పంచమనేవారు. కుష్ఠరోగితోనే వ్యాధిగ్రస్తుల నోట్లో ఊది వేయించేవారు. అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవరికీ ఏ ఆపద సంభవించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। అక్టోబర్ 16, 1936 నాసిక్, అక్టోబర్ 28, 1936 షిరిడి. రావ్ బహదూర్ ఎంబి తుమాన్, బిఏ ఎల్ఎల్బి, ప్లీడర్, వయస్సు 63 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నాసిక్. బాబాతో మీ అనుభవాలు ఏమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేనేమి సమాధానం చెప్పగలను? ఒకటా రెండా? ప్రతిరోజు ప్రతి క్షణము బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రేమం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశించబడిందే. అలాంటప్పుడు దేనిని నేను నా అనుభవంగా చెప్పగలను? బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవటానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒక కారణం కావచ్చు. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించిందని, అది తనకు ఐహిక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందని అనుకుంటాడు. అంతేకాని అజ్ఞానులు, విమర్శకులు, అకారణంగా అపహసించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేయటానికి కాదని అనుకుంటాడు. అయితే పట్టుదల గల చరిత్రకారులు తాము వ్రాస్తున్న గ్రంథాలను మెరుగుదిద్దుకోవటానికి భక్తులు అంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలుగుతీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ గోప్యంగా ఉంచుకున్న తన అనుభవం వ్యక్తం చేసేటప్పుడు ఆ అనుభవం యొక్క జీవము, సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీర ధర్మశాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అనువనువు పరీక్షించదలిచి తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తాడు. ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరికి అతను పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే. బాబాను గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవటమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికి వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శ్రద్ధ గల వారికి ఈనాటికి వారి సన్నిధి అనుభవ నైవేద్యము. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని భావ ప్రకటన అస్పష్టమవుతుంది. శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలను ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలు మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇలా భాషాంతరీకరణం చేసే ప్రక్రియలో మూలభావానికి లేదా అనుభవానికి జరిగే నష్టము తీవ్రంగానే ఉంటుంది. ఏది ఏమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలను కొన్నిటి వివరిస్తాను. నేను మొదట 1903లో శ్రీ గజానన్ మహారాజు యొక్క భక్తుడును. ఆయన్ను శ్రీమాన్ గోపాలరావు బుడ్డి దగ్గరికి తీసుకెళ్లాను. సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను. ఆ ప్రథమ దర్శనంలోనే వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. బూటీను బాబా వద్దకు తీసుకెళ్లాను. అలా తీసుకెళ్లటం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను. అతను కూడా బాబా భక్తుడయ్యాడు. అతను నిర్మించిన భవంతిలోని బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది. అది ఈనాడు సమాధి మందిరంగా రూపొందింది. ఎందరో భక్తులు బాబాను పూజించుకోవటానికి అవకాశం ఏర్పడింది. అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణమైనది. ఈ ఇమరాడ్ రాసిన మార్కింగ్ వోల్టాస్ ఆఫ్ మస్టిమ్ అన్న గ్రంథంలో
ఇలా వివరించారు. మనసును ప్రభావితం చేయటంలో భాష, వాక్య సరళి కన్నా శక్తివంతమైన సాధనం మరొకటి లేదు. 10లో 8 సందర్భాల్లో ఏదైనా విషయం పాఠకుని బుద్ధి సంస్కారానికి సుపరిచితమైన భాషా శైలిలో వ్యక్తీకరించినప్పుడు సూటిగా మనసులో నాటుకుంటుంది. అదే విషయం పరిచయం లేని పరిభాషలో చెప్పినప్పుడు కృత్రిమంగాను, అస్పష్టంగాను ఉంటుంది. బాబాతో నా అనుభవాలు ఇవి అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తత్వాన్ని నాలాంటి భక్తులకు వారు చేసిన, ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి బాబా నాతో, నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక అన్నారు. అది అతిశయోక్తి కాదు. మరోసారి మేమిద్దరమే ఉన్నప్పుడు బాబు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. బాబా నన్ను బాబు అని పిలిచేవారు. నేను, ఎందుకు బాబా? రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వారి మాటలు విన్నంతనే నాలో ఆశ్చర్యము, ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, అభిమానము ఉప్పురుకొని ఆనంద బాష్పాలుగా పెళ్ళుబుకాయి. వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నదో, నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారో, నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలజ్ఞులు కాబట్టి నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరైనదో కాదో తెలుసుకొని సరైన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి నాకు మంచి జరిగేటట్టు చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలున్నాయి. నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించిందే. దీన్ని ఇతరులు నమ్మకపోవచ్చు, కానీ బాబా నాకు సహాయపడింది. కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే, సరైన దృక్పథం గల జిజ్ఞాసులు ఎవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. బాబాకు నేను తరచూ జవాబులు వ్రాస్తుండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానాలను వ్రాస్తుండేవారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నా సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి పటాల ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దాన్ని బాబా ఆదేశంగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాధి అనంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్ర విరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ దానినే తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా బాబా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయోదాయకంగానే ఉండేవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆరోగ్యపరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లోనున్న మా పూర్వీకుల ఇంట్లోనే నా జీవితాంతం నివసించాను. ఓసారి నాసిక్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఈ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియజేశాను. నేను బాబా ఆదేశం లేనిదే ఏ పని చేసేవాడిని కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపడం క్షేమం అని భావించి అక్కడే ఉన్నాను. నేను చేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పేవారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాసిక్లోనూ ఇతర ప్రదేశాలలోనూ జరగబోయే సంఘటనలు సర్వము బాబాకు తెలుసు. ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిన నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుతారన్నది నా నమ్మకం. గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోమ్మని బాబా నుండి సమాధానం రావడంతో నాసిక్లోని మరొక బంగ్లాకు నివాసం మార్చాను. కానీ ఆ బంగ్లాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడక దగ్గర
చచ్చిన ఎలుకొకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తిరిగి మరో ఇంటికి మారమంటారేమో తెలుపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు స్నేహితులు ఆ బంగ్లాలో ఉండటం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమ్మని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాక్కు. వారి కృప నాపై ఉన్నంత వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకం. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పని వాళ్ళ గదులలోనూ ఇంటి లోపల బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగడానికి వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుకలు కనిపించింది. ఇక ఆ బంగ్లాలో ఉండడం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జాబు రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది బజార్ వీధిలోనున్న మా ఇంటికి బండిలో పంపాను. తర్వాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరి తాళం తీయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో సిడి నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాము. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాము. గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగాము. నేను చేసిన పని అవివేకంగా ప్రమాదకరమైనదిగా అనిపించినా మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగు బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్నా బాబా మమ్మల్ని అదే ఇంటిలో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. నా యందు బాబా అనుగ్రహం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం పెట్టేవాడిని. 6వ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు బాబా, ఈసారి మాసికం సిడీలో పెట్టు, నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అన్నారు. వారి మాట ప్రకారమే 6వ మాసికం సిడీలో పెట్టాను. బాబా 15 రూపాయలు అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటలు అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అది నేను రుజువు పరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడడానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందింది అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి 1909వ సంవత్సరం. నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల నా స్నేహితులు, బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూర్కి చెందిన న్యాయవాది మా మామగారైన రావ్ బహదూర్ బాబూరావు దాదా కింకిడే MA కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడీ తీసుకెళ్లారు. ముందు ఆయన ఒక్కరే లోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాలలో తిరిగి వచ్చారు. బాబా కళ్ళల్లో విముఖత కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా అనుజ్ఞకు విరుద్ధంగా నేను ఏనాడు నడుచుకోలేదు. ఈనాటి వరకు బాబా నా వివాహానికి సమ్మతించలేదు. దాంతో నా జీవితం అంతా ఆనందమయ ఒంటరితనంతోనే గడిపాను. నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విషయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరాలు మొగటమానమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయపు పన్నే నిదర్శనం. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధనాల నుండి దూరంగా ఉండేటట్లు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తరువాత పారమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు నిగూఢాలు, అనూహ్యాలు నా ప్రాపంచిక పారమార్థిక విషయాల పట్ల చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి పొందడానికి వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్ని వదిలి వెళ్ళినందుకు నన్ను
సమాయత్తపరిచారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. బాబా అనుమతితో నేను ప్రజోపయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నింటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల వాటిని మీకు చెప్పడానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకాలను అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినవి జరిగినట్లుగా చెప్తున్నాను. నా న్యాయవాద వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలు ఉదహరించిన తరువాత ప్రజోపయోగ కార్యక్రమాలలోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 20-25 సంవత్సరాలకు పూర్వం షిరిడీ నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలామంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి 6 నెలల కారాగార శిక్ష విధించాడు. తాత్యాకోతే పాటిల్కు వీళ్లపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు పత్రికలను తీసుకొని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్ కాపర్డే మరియు మెజిస్ట్రేట్గా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీలు చేసిన ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బాబా బావు దగ్గరకి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాత్యా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివిన నాకు నిరాశ కలిగింది. అప్పీలు చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనబడలేదు. అందువల్ల దీనిని బొంబాయికి కానీ అహ్మద్ నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరకు కానీ తీసుకొని వెళితే మంచిదని తాత్యాకు సూచించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయడంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి అప్పీలు పిటిషన్ రాసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేమీ చదవకుండా విషయమేమిటో తెలుపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది, దీనిపై నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అసలు ఆ కేసు, అంతమంది సాక్షులు, వీటన్నింటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మేజిస్ట్రేటు అడిగారు. అనుకోవడం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మేజిస్ట్రేటు ఇంకేమీ ఆలోచించలేదు. నేను వ్రాసి తెచ్చిన అప్పీలు పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆ తరువాత మేజిస్ట్రేట్, మీ షిరిడీ సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు నీకేమి బోధిస్తారు అని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిము కాదు, ఆ రెండింటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించేదేమిటో నేను వివరించలేనని, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూచుకొని సాయిబాబాను దర్శిస్తానని మేజిస్ట్రేటు నాకు మాట ఇచ్చారు. వాస్తవానికి ఆ తరువాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి
ఎండ తీవ్రంగా ఉండటంతో కోపర్గాం నుండి వెనుదిరిగారు. కేసు పూర్వాపరాలు, క్రింది కోర్టు తీర్పు పరిశీలించకుండా పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయం, ఆ వెనువెంటనే బాబాను గురించి అడగడం, ఇదంతా బాబా మహిమ వలననే జరిగిందనడానికి నిదర్శనం. ఆ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది. నేను అహ్మద్ నగర్ నుండి షిరిడీ చేరాను. ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాద వదనాలతో ఆమె అంత్యక్రియలను వెళుతూ ఉన్న భక్తులతో కొందరిని పిలిచి, వెళ్ళిపోకండి, మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారము కనిపించనందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కాసేపటికి రఘు తదితరులు విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు 3 సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై 3 తరఫున నేను వాదించడానికి ఒప్పుకొని అప్పీలు మేము తయారు చేసుకొని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలు పడదని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సీనియర్ ఐరోపాధికారి చెప్పాడు. నేను ఒక్కసారి బాబాను స్మరించుకొని జడ్జి వైపు తిరిగి, ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధృవపత్రం ఏ డిగ్రీలు, సర్టిఫికెట్లు లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు నిందితులు 3 రైతులని, వ్యవసాయమే వారి జీవనాధారమని, వాళ్ళు జైలులో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెప్తూ వాళ్లపై శిక్ష ఖాయమైతే వాళ్ళని అప్పుడు జైలుకు పంపవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశాడు. కొద్ది రోజుల తర్వాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుక లేక కేవలం క్షమాభిక్ష కొరక అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగాడు. క్షమాభిక్షకైతే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీల విడుదల కోసమే వాదిస్తానని చెప్పాను. ఒక నాటు వైద్యునిచే ఇవ్వబడిన ధృవపత్రాన్ని ఆధారం చేసుకొని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినా చివరికి సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకొన్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కొరకే అభ్యర్థిస్తున్నట్లు, అంతసేపు వాదించకుండా ఉండాల్సింది అంటూ ఒక నాటు వైద్యుడిచ్చిన ధృవపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెప్తున్నావు అని ప్రాసిక్యూటర్ను అడిగాడు. ప్రత్యర్థి 20 రోజుల చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, నీ వాదన 3వ తరగతి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నానన్న విషయం మర్చిపోయావు అని గద్దించాడు. దీని తరువాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీలుదారులను విడుదల చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసినది ఏమంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాది వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి సున్నాకు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో నాకు రావ్ బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా. బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపరుపై నేను సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్ది ప్రక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తరువాత జవానును భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరుసటి ఉదయం ఊరు వెళ్లాల్సిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకా పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెప్పించి చూస్తే వాటి అన్నింటిపై నా సంతకాలు ఉన్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమైంది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా ఆధీనంలోనే ఉండేవి. ఒకసారి నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖాధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తరువాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుంది అనిపించి అకౌంట్స్ ఆఫీసర్ను సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మరలా విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని నా ముందు ఉంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలచాను. 2 చీటీలు వ్రాసి బాబా పటం ముందు ఉంచి ఒకదానిని తీయించాను. జీతాలు చెల్లించమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలు ఇచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలు ఇచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తరువాత చాలా కాలానికి జరిగిన ఆడిట్లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది అని నేను జవాబు రాసి పంపాను. అది అంతటితో సమసిపోయింది. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ, సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను. 1910లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు ఇంగ్లాండ్ పంపదలచాడు. ఇంగ్లాండ్లో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు.
మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. శ్యామ: బాబా బాబా బావును విదేశాలకు బిలాయత్ పంపించమంటారా? బాబా: ఎందుకట? శ్యామ: ఉన్నత విద్య కోసం. భారత్లా. బాబా: అతని అభిరుచి విలాయత్, దైవేచ్ఛ అంటే విలాయత్. విదేశాలలో విలాయత్ లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లాండ్కి ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్త ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందలవుతుంటాయని నేను అప్పుడు తెలుసుకున్నాను. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. బాబా నా వెంటే ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది, కొత్త దానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరీ కొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు ఇన్ఫ్లుయెంజా విజృంభించాయి. పూనాలోనున్న మా అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకుని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్లే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ దిగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళదామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచటీవితో రేపు చూద్దాం ఉద్యాపాహు అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞుడైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను, కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగా వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. నేను డిస్టిక్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతము నుండి 1933 ఆగస్టు వరకు సూర్గానా సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒకరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సూర్గానా సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింది అద్భుత లీలే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోపెట్టలేకపోతున్నందుకు
క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా పక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగటం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. బాబాను నేను పూజించే విధానం గురించి చెబుతాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తర్వాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చుని ధ్యాన మగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నిటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ ఆయి దగ్గర ఉండేది. దానిని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకుని మసీదు దారిలో వెళుతున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ ఏమిటది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దానిని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగి ఇచ్చి ఉంచు అన్నారు. బాబా సృష్టించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకుని పూజించుకోవాలని నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా బాబు నాకు రాత్రంతా నిద్ర లేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. ఈ ఫోటోలన్నిటినీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవర్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకెళ్తుండటం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తర్వాత నాసిక్లోని నా సోదరుని కుమారుడు కూడా అడగటంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పటం ముందు చీటీలను వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకెళ్ళమని సమాధానం వచ్చేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. నేను పవిత్రంగా భద్రపరచుకోవడానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుని వాటిని తిరిగి నాకే ఇచ్చి వీటిని భద్రంగా దాచుకో, ఎవరికీ ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు అన్నారు. ఇంకొకసారి అలాగే మరి 2 రూపాయలు ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశారు. ఇంకొకసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించారు. బాబా ఆ 30 రూపాయలను తమ దోసిలిలోనికి తీసుకొని దోసిలి మూసి కిందకి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పెళ్ళలోకి తీసుకొని ఒక గుప్పెడు నాకు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. మేము వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా 15 రూపాయలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో బాబా నాకు మరో 30 రూపాయలు ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తం 69 రూపాయలైంది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞాపకాలుగా మాత్రమే కాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణాలుగా భావించి బాబా చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం. బాబాకు నాపై గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్లు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తరువాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణగా తీసుకునేవారు. అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాలలో నేను ఎలాంటి బాధ విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాళ్ళని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా. కాబట్టి వారు మనకి ఇచ్చిందే
తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగిల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఈనాడూ లేదు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలు వివరిస్తాను. పై సంఘటన జరగడానికి పూర్వం ఒకసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గర ఉన్న డబ్బంతా తీసేసుకున్న తర్వాత మరలా బాబు నాకు 7 రూపాయలు ఇవ్వు అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరైనా అడిగి తీసుకొని ఇవ్వమన్నారు. ఇతరులను అడగడం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని అహంకారాన్ని అణిచి అణకువగా మెలగాలని నాకు ఒక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్నెంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేసేవాడిని. బాబా దయ వలన నా అహంకారం అణిగింది. లేకుంటే నా అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని తరగతి వారిని దూరంగా ఉంచేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद गुरु की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గర ఉన్న డబ్బంతా దక్షిణగా తీసుకొని తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఈసారి బాబా విహెచ్ సాఠే దగ్గరికి వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్దకు దక్షిణ కోసం పంపడం సాఠేకు సంతోషాన్ని కలిగించింది. సాఠేను 50 రూపాయలు అడగమనటంలో మర్మం నాకు తర్వాత తెలిసింది. సాఠే రిటైర్ అయిన తర్వాత అతనికి పింఛను మంజూరైంది. అతను తనకు 50 రూపాయలు పింఛను అదనంగా రావాల్సి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దాన్ని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాఠే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరు అవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ బాబా సాఠేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయల ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజులలో పలుమార్లు దక్షిణ అడిగారు. అడిగి ఆ 300 రూపాయల మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించటం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభా పాఠవాల వల్ల కాదు. బాబా అద్భుత రీతిలో మేజిస్ట్రేట్ మనసును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజత్వ తత్వాన్ని సూచనాప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా, దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బీదలకు ఆకలి కొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడే వారికి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరీకర్, బాబా, మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మారిల్ తోచ్ తారిల్, జో తారిల్ తోచ్ మారిల్ అన్నారు. ఈ మాటలు సృష్టి స్థితి లయకారకుడు భగవంతుడే అని చెబుతున్నాయి. అంతేకాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుందనే నిగూఢ భావం ఇమిడి ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై.
నా ఈ అనుభవాల వివరణను ముగించే ముందు హరి సీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనల గురించి చెబుతాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఒక బాకీదారునకు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్ మదనపడసాగాడు. అదే రోజు అతని కలలో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో, నీవేమీ భయపడనవసరం లేదు. నాకు చమన్లాల్ మొదలైన మార్వాడీలందరూ తెలుసు. వారిని అడిగి డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తరువాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించిన దానిని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు రాని సామాన్య మానవులు సహాయం పొందాలనుకోవడం తెలివితక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చొని తను చేసిన తప్పు మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడవసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడిన కూడా డబ్బు అందే అవకాశం ఏదీ కనపడలేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరకొచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలపమని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడుల వాటి సాధకాలు గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన గనుక ఉంటే తనను చివరిగా పరిగణలోనికి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకొని లాభపడాలనే ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రం లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువు లోపల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చునని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పడం వల్లే దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పిత్ర సమూనలకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందే అని పట్టుబట్టాడు. ఆ డబ్బు తీసుకొని దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తమ భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతోమంది ఆలోచనలలో, సంకల్పాలలో మార్పు తేగలరని, వేలాది రూపాయలను తమ భక్తుల కొరకు సమకూర్చి పెట్టగల సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు. దీక్షిత్ తమ్ముడు సదాశివ్ బిఏఎల్ఎల్బి చదివి న్యాయవాది వృత్తిని చేపట్టాడు. మొదట నాగ్పూర్లోను, తర్వాత బొంబాయి, ఖాండ్వాలలో ప్రాక్టీసు చేసిన ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటీలు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకుని వెళ్ళిపోవలసిందిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతనిని బొంబాయి తీసుకెళ్లి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పని చేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకుని వచ్చిన ఫలితం ఎందుకు దక్కలేదోనని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావడానికి వీలు లేదు. అందువలన మరికొద్ది రోజులలో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివుని ఖాండ్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్ స్నేహితుడు ఒకడు కలిసి కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకులో పనిచేసేందుకు గుజరాతీ భాష పరిజ్ఞానమున్న
నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దీక్షిత్ చెప్పాడు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, నిజానికి సదాశివ్ న్యాయవాద వృత్తిలో పలు చోట్ల విఫలమైనందుకు 1000 రూపాయలు జీతంపై అతను బ్యాంక్ ఆఫీసర్గా నియమించబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీనిని బట్టి బాబా సదాశివ్ను బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని ఆంతర్యం అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చడంకే అని అర్థమవుతున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి